కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి తెలుగుదేశంలో చేరి ఎంపీగా కూడా కంటెస్ట్కి ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి అంటే ఎమ్మెల్యేగా ఉండగానే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి మంత్రిగా కూడా చేసిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు రక్షణ కోసం. ఇప్పుడు ఆయన అమిత్ షాని 2 కోరికలు కోరారు. నిన్న మిగతా ఎవరు ధైర్యం చేయలేదు, సాహసించలేదు. 2 కోరికలు కోరారు. ఒకటి, తనకి సెక్యూరిటీ పెంచమని. తనకి జగన్తో థ్రెట్ ఉంది, అట్లాగే అక్కడ లోకల్గా చాలామంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాల గమ్యమైనటువంటి జమ్మలమడుగులు తనకు రక్షణ కల్పించమని కోరడం నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి హత్య కేసుని వేగంగా దర్యాప్తు జరిపించమని. ఇక్కడే అసలు లాజిక్. ఇది తెలుగుదేశం కోరిక లేకపోతే కాంగ్రెస్ కోరిక. ఇంతకీ వివేకానంద రెడ్డి కేసుని అమిత్ షా ఎట్లా పరిష్కరిస్తాడు? ఆల్రెడీ అరెస్టు, జైలు, కోర్టు అన్నీ అయిపోయినాయి. కోర్టులో ముందస్తు బెయిళ్ళు వచ్చినాయి, లేదా తర్వాత బెయిళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా కోర్టులో వేగంగా దర్యాప్తు జరిపించాలంటే ఎవరు చేస్తారు? అది అమిత్ షా చెప్తే కోర్టులు వింటాయా? అమిత్ షాని వివాదంలోకి లాగడం కాదా? అమిత్ షా చెప్తే జరుగుతుంది అన్నటువంటి కోణం కాదా? అంటే కోర్టుల్ని, సిబిఐని అమిత్ షా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేటటువంటిది వాదన జనంలోకి తీసుకెళ్ళడం కదా. మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గుండి భారతీయ జనతా పార్టీకి ఆయన ప్రయోజనించే కూర్చాడు, చెడగొట్టాడా?